ప్రతి యుగంలోనూ భగవంతుడు భూమిని కాపాడటానికి అవతరించటం అనాదిగా జరిగే కార్యం. దశావతారాలలో తొలితరంగం తొలిపునాది. అదే మత్స్య అవతారం. ఒకసారి బ్రహ్మదేవుడు తన యోగనిద్రలో ఉండగా ఒక అసురుడు హయగ్రీవుడు బ్రహ్మదేవుని నోటివెంట వచ్చి వేదాలను దొంగిలించాడని మన పురాణాలు చెబుతాయి. వేదాలు సృష్టికి మూలాధారమైన ధర్మజ్ఞానం. అవి లేకపోతే లోకమే అజ్ఞానంలో మునిగిపోతుంది. అప్పుడు ఆ గాతమసాన్ని తొలగించేందుకు శ్రీమహావిష్ణువు మత్స్యరూపంలో అవతరించాడు. ఒకప్పుడు భూమిపై సత్యవ్రతుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన పేరులోనే ఉంది. సత్యాన్ని వ్రతంగా పాటించేవాడు, అంటే నిజాయితీతో జీవించేవాడు. సత్యవ్రతుడు పండితుడు కాదు, కాని ధర్మాన్ని ప్రాణంగా నమ్మినవాడు. అతనికి ఒక లక్ష్యం: భూమిపై జీవరాశిని కాపాడాలి, ధర్మాన్ని నిలుపాలి. అతను ప్రతిరోజూ తపస్సు చేసేవాడు, నదిలో స్నానం చేసి దేవుడికి ప్రార్థనలు చేసేవాడు. ఒకరోజు ఆయన నదిలో స్నానం చేస్తున్నప్పుడు తన తలపై జలంలో ఒక చిన్న చేప కనిపించింది. ఆ చేప మానవ వాణిలో ఇలా ప్రార్థించింది: ఓ రాజా, నన్ను రక్షించు. నన్ను ఇక్కడ మిగిలిస్తే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. ధార్మికుడైన సత్యవ్రతుడు ఆ చేపను తీసుకెళ్లి దానిని రక్షించాడు. కాని ఆశ్చర్యంగా ఆ చేప తరువాత రోజు చూసినప్పుడు పెద్దదిగా మారింది. అతను దానిని ఒక మయానికి, తరువాత కొలను, చివరికి ఒక సముద్రపు తీరానికి తీసుకెళ్లాడు. ప్రతిరోజూ ఆ చేప పెరిగిపోతూ ఉండింది. చివరికి ఆ చేప ఇలా చెప్పింది: ఓ రాజా, నేను సాధారణ జీవికాను. నేను ఈ జగత్తుని సృష్టించే శ్రీహరి. త్వరలో భూమి అంతా నీటిలో మునిగిపోతుంది. అది మహాప్రళయం. నేను నీకు ఓడను సిద్ధం చేయమని సూచిస్తున్నాను. నీవు ధర్మబద్ధుడు కాబట్టి నీకే ఈ రహస్యం చెబుతున్నాను. ఆ చేపే విష్ణుమూర్తి మత్స్యావతారం అని తెలిసినప్పుడు సత్యవ్రతుడు భగవంతుడిని నమస్కరించి వెంటనే ఓడను సిద్ధం చేశాడు. విష్ణువు చెప్పినట్లుగానే మహాప్రళయం ప్రారంభమైంది. భూమి నీటిలో మునిగిపోయింది. వర్షాలు ఆగలేదు. అప్పుడు సత్యవ్రతుడు, సప్తఋషులు, జంతువులు, విత్తనాలు అన్నీ ఆ ఓడలోకి ఎక్కించారు. విష్ణుమూర్తి మత్స్యరూపంలో వచ్చి వాస్కి నగును తోకగా ఓడకు కట్టి ఆ ఓడను హిమాలయాలపైకి లాగివెళ్లాడు. ఆ ప్రయాణంలో భగవంతుడు సత్యవ్రతునికి వేదాల జ్ఞానం, ధర్మం బోధించాడు. ప్రళయం ముగిసిన తర్వాత సత్యవ్రతుడిని వైవస్వత మనువు గా నియమించాడి భగవంతుడు. అంటే ప్రస్తుత మానవ జాతికి ఆదిపురుషుడిగా సత్యవ్రతుడే ఉన్నాడు అని చెప్పవచ్చు. ధర్మం కోసం మనం నడిస్తే భగవంతుడు మన వెంట నడుస్తాడు. కష్టకాలంలో మత్స్యరూపంలో వచ్చినట్టు ఆయన రూపం మారుతుంది, కాని రక్షణ మాత్రం తప్పనిసరి చేస్తారు. ఈ అవతారం సృష్టి క్రమాన్ని ప్రారంభించేందుకు, ధర్మాన్ని పునఃస్థాపించేందుకు మరియు భగవద్భక్తిని నిలబెట్టేందుకు తీసుకున్న తొలి రూపం.